నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుందా గురుగారు? అంటే చాలామంది ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కీడుతో వస్తుంది సంక్రాంతి. అట్లానే ముఖ్యంగా వచ్చేసి ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా గాజులు పరిహారం చేసుకోవాలని చెప్తూ వస్తున్నారు. ఇది నిజమేనా గురుగారు? ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా? ఖచ్చితంగా దాంట్లో చేసే గాజులు ఏముంది, బంగారం గాజులు అయితే దానం నేనే తీసుకుంటాను అందరికీ కూడా. అలాంటి కీడు ఉంది అంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నేను అది దానం తీసుకుంటాను. బంగారం గాజులు ఇచ్చేవారంటే కొంచెం ఒక్కసారి చూసి చెప్పండి. అలానే ప్రతి పండగ కూడా వస్తూ ఉంటుంది, ప్రతి పండగ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ కీడు అని మంచి అనేది ఏం లేదు. అలానే ఇప్పుడు వచ్చేటువంటి పండగ కూడా కీడు అనేది అయితే ఏం కనిపించట్లేదు. ఒకరోజు మితి మించి వస్తుంది అంతే. ఇప్పుడు 14వ తారీఖు వచ్చేది 15వ తారీఖు వస్తుంది. గ్రహాలన్నీ మారుతూనే ఉన్నాయి. 18వ తారీఖు ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఉంది, అమావాస్య ఉంది. ఈ లోపే కనుక ఈ యొక్క పౌర్ణమి రోజున అది మనకి సంక్రాంతి పర్వదినాన ఏదైతే పొంగల్ ఉందో, ఈ మకర సంక్రాంతి పర్వదినాన్ని కావచ్చు, కనుమ రోజు కావచ్చు, భోగి రోజు కావచ్చు, చేయవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటూ, అలానే బంధుమిత్రులు పిలుచుకుంటూ ఉంటూ వారు చేసిన పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉండాలి. ఎట్లయినా పంతులు గారికో అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తమునికో దానాలు అనేది ఇస్తూ ఉంటారు. పెద్దలకు చేయాల్సినటువంటి క్రియలు కర్మలు అన్నీ చేస్తూ ఉంటారు, తర్పణం వదులుతూ ఉంటారు. అక్కడ అలాంటి చేసేటువంటి పద్ధతి ఉన్న వారికి ఎలాంటి కీడు జరగదు. ఒకవేళ ఏదంటే ప్రయాణాలు చేసేవారికి, ఒక్కొక్క రాశి వారికి ఎవరికైతే ఎక్కువ ఇబ్బంది ఉంటుందో అలాంటి రాశుల వారికి కొంతమేర ఎట్లయినా కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి మాసం అంటే కీడు మాసం అని అంటారు. ఎందుకంటే అదని కీడు అంటే నీకేదో జరుగుతుందని కాదు, ఇది పెద్దల మాసం కాబట్టి కీడు అంటారు. కీడు అంటే అర్థం ఏంటి అంటే పెద్దలు ఉన్నారు జాగ్రత్త అని, వారికి ఏదైనా చేయండి అని. అంతేగాని కీడు అంటే దాన్ని టచ్ చేయొద్దు, అటు వెళ్ళొద్దు, అది అసలు అమ్మో ప్రమాదకరం, అగ్ని ఉంది, నీరు ఉంది, సముద్రం ఉంది కాదు. కీడు అంటే పెద్దల యొక్క ఘోష ఉంది అని. పెద్దల యొక్క ఘోష ఉన్నప్పుడు మనకి కీడు అంటారు. ఇప్పుడు ఇంట్లో పెద్దవారు ఉంటారు, వారికి పెట్టకుండా మనం తింటామా? లేదు. మంచంలో ఉంటారు, రోగంతో నిప్పులతో ఉంటారు, వారికి పెట్టకుండా వాళ్ళకి ఆలన పాలన చూడకుండా మనం తినగలుగుతామా? ఇంట్లో స్నానం చేయగానే దేవునికి దీపారాధన చేస్తాం మన సాంప్రదాయ ప్రకారంగా. ఇంట్లోనూ పూజ గదిలో మంత్రించిన తర్వాత మనం తింటాం. ఆకలేసినా కూడా కనీసం దీపారాధన చేసుకుని మనం తింటాం, అవునా? అంతే. అలాంటిది ఏంటంటే ఇది మంచి. కీడు అనేది ఏంటంటే పెద్దలు ఉన్నారు, వారికి కూడా చేయండి అని, అంతే. అందుకోసమే కీడు అంటారు. ఇంకా కూడా క్షోభ అంటారు. ఈ క్షోభ ఎందుకు వస్తుంది అంటే కనుక మనకి మరణించిన తర్వాత ఆత్మ సంతృప్తి పొందకపోతే అది మనకి కీడు అయి ఉంటుంది. మనలకి పెళ్ళిళ్ళు అవ్వకుండా చేస్తుంది, ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటుంది, ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేదు, అష్టదిబ్బంది అయిపోద్ది కాళ్ళకి. ఏ పని చేస్తున్నా నీకు పేరు ప్రఖ్యాతులు రావు. ఆ ఇంట్లోనే ఉంటావు, అదే జాబ్ చేస్తుంటావు, తింటూ ఉంటావు, ఉంటుంటావు. 15 సంవత్సరాలైనా 50 సంవత్సరాలు అట్లే ఉంటావు, నువ్వు ఎదగలేవు. అవన్నీ ఏంటంటే పెద్దల కర్మలు అంటారు. అవన్నీ తీర్చలేకపోతే వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ కీడు అయ్యి క్షోభ తిరుగుతూ ఉంటారు అనమాట. అందుకు వాటిని కీడు అంటారు. ఆ కీడు వదిలించుకోవడానికి సంక్రాంతి పర్వదినాన మీకు అదృష్టం ఏంటి అంటే ప్రతి మాసంలో సూర్యమానం ప్రకారంగా చేసేటువంటి ఒక పండగ ఉందయ్యా అంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున కనుక పెద్దలకి తర్పణం వదులుతుందో ఆ కీడు అనేది పోతుంది. కింద తరాల వారికి నీతో వెళ్ళిపోయే కీడు ఇంక వాళ్ళకి రాదు. మీ తాత చేయలేదు, మీకు వచ్చింది. మీ నాన్నగారు చేయలేదు, మీకు వచ్చింది. కానీ మీరు చేస్తే మీ కింద తరాలకు రాదు, సుఖంగా ఉంటారు. కాబట్టి అలాంటి కీడు పెద్దలకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా నీకు దూరమైనటువంటి వాళ్ళు ఉంటే కనుక పేరున చెప్పుకుంటూ, మర్చిపోయిన వాళ్ళకి దేవుడి పేరు చెప్పుకుంటూ కనుక మీరు వాటికి చేసేటువంటి తర్పణమే ఈ కీడు వదిలించుకోవడానికి పనిచేస్తుంది. కాబట్టి అలాంటి కీడులు ఏమి ఉండదు. మరోటి మీరు అన్నారు ఏదటి గాజులు దానము. అదే గురుగారు, అంటే కీడు ఉంది కనుక ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా గాజులు పరిహారం చేసుకోవాలి అని చెప్తూ వస్తున్నారు. దీన్ని ఏమంటారు గురుగారు? ఖచ్చితంగా మనం తీసుకున్నట్టయితే కనుక కీడు ప్రతి సంవత్సరంలో ఒక మాసమే కాదండి, 365 రోజులు ఉంటుంది కీడు. లీఫ్ ఇయర్ వస్తే 365, లీఫ్ ఇయర్ లేకపోతే 364. అన్ని రోజులు కీడు ఉంటుంది. అది ఎలా అంటే తల్లి తండ్రి మాట వినటువంటి కొడుకు, గురువు మాట ఆచరణ లేనటువంటి కొడుకు, సరైనటువంటి బాటలో లేనటువంటి కొడుకు, బండి బైక్ 18 సంవత్సరాలు దాటకుండానే సైలెన్సర్ లేనటువంటి బైక్ ఇచ్చేసి ఇచ్చినట్టుగా తిరుగని చెప్పి డబ్బులు ఇచ్చేటువంటి కొడుకు, అలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడూ కీడే. ఈ బయటికి వెళ్ళిన వాడు ఇంట్లోకి వస్తాడా లేదనేది కీడే. అలాంటి వాళ్ళు గాజులు కాదు, నిలువెత్తు బంగారం ఇచ్చినా కూడా అది కీడు పోదు. అది తల్లిదండ్రులు బోధన చేసే దాన్ని బట్టి ఉంటుంది. కీడు అనేది ఏంటంటే ఈ డిసెంబర్ 15 నుంచి ఇది ముందు సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఈ యొక్క జనవరి 15వ తారీఖు మకర సంక్రాంతి ఏర్పడేంత వరకు కూడా కీడు మాసంగానే పరిగణలో తీసుకుంటాం. అలాంటి సమయంలో కొత్త వాహనాలు కొనడం కానీ, కొత్త వాటిలో ప్రయాణం చేయటం కానీ, అలానే ఈ మాసంలో గృహప్రవేశాలు కానీ చేయటం కానీ కీడు అంటారు. అగ్నిహోత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి దొంగతనాలు జరగటం కానీ, పెళ్ళిళ్ళు చేసుకున్న వారు విడిపోవటం కానీ ఎక్కువ ఉంటుంది. మనస్తాపాలు చెందుతూ ఉంటారు కాబట్టి అది కీడు దినాలు అంటారు. వాటిని కీడు జరుగుతుందని కాదు. అలాంటిది ఒక కొడుకుంటే కీడు అవుతుందంటే ఇలాంటి
చేస్తే ఒక కొడుకు ఉన్నోడు కూడా అతనికి ఇబ్బందులు అవుతుంది కాబట్టి అప్పుడు కీడు నిజంగానే అవుతుంది. కాబట్టి అలాంటి చేయకుండా కొడుకుని బాధ్యతగా ఉంచుకోవాలి, కొడుకు చెప్పిన మాట వినాలి, తల్లిదండ్రులను గౌరవించుకోవాలి, పెళ్లి చేసుకుంటే కనుక భార్యని బిడ్డల్ని గౌరవించుకోవాలి, బాధ్యతకరంగా ఉండాలి, చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు, ముందు ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు. అప్పుడు జీవితం బాగుంటుంది. వాడి గోచారం కానీ వాడి సహకారం కానీ వాడి దశ కానీ బాగలేకపోయినా ఇవన్నీ చేస్తే ఈ కర్మలన్నీ పోయేసి బాగుపడతాడు. ఇవన్నీ చేస్తూ కూడా మధ్యాహ్నకో లేకపోతే మందుకో లేకపోతే ఇంకో దానికి అలవాటు అయ్యాడనుకో వాడి ఖచ్చితంగా కీడే ఉంటుంది. కాబట్టి కీడు సమయం ఇది, కీడు జరగడం కాదు, కీడు సమయం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది, దానికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పరిహారాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ పరిహారం ఉంటుంది. ముందుగా తల్లిదండ్రులు అయితే బైకులు అనేది పిల్లలకి ఇవ్వకూడదు, విచ్చలవిడితనానికి అలవాటు చేయకూడదు, ఒంటరిగా వదిలివేయకూడదు. అవే కీడు, అంతకుమించిన కీడైతే ఏముండదు. ఇది ప్రతి మాసంలోనూ ప్రతి దినంలోనూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. దినం అంటే మళ్ళీ దాన్ని బూత్ అనుకుంటారు, ప్రతిరోజు కూడా ఈ కీడు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కీడే ఉండదు. ఇంకా ఎవరైనా అలాంటివి పెట్టారు అంటే కనుక వాటిని నమ్మే పరిస్థితి లేదు, అవసరం లేదు. అవన్నీ కూడా ఏదో ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఒక్కోసారి కొబ్బరికాయ కొట్టాలని చెప్తారు, ఎవరు వాడిని ఎత్తుని కొట్టాలి ఇక. ఒక్కొక్కసారి ఒక్కోటి చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనము పరిగణనలు తీసుకునే పని లేదు. మరి ఇక్కడ చేస్తారు, మరి రాజస్థాన్లో కొడుకున్నోడు ఉంటాడు, మరి మధ్యప్రదేశ్లో కొడుకున్నోడు, అక్కడ ప్రదేశానికి పర్లేదా? మరి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, మరి వాడికి పర్లేదా? అట్లా ఏమి లేదండి. తల్లులకి మరొక మాట చెప్తున్నా, అలాంటి కీడులు కానీ ఏమి లేదు. ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే చేయండి. మీ దగ్గర డబ్బు ఉండి సహరించేలా ఉంటే కనుక ఆ మెటీరియల్ కూడా ఎండో విత్తడో రాగో లేకపోతే పంచలోహాలో లేకపోతే బంగారం ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. బంగారు దానం అయితే నేను తీసుకోగలుగుతా. అట్లాంటి కీడుకి అలాంటి దానాలు అయితే తీసుకోవచ్చు. అలాంటి ప్రత్యేకం చేయాలని అయితే ఏం లేదు. కానీ ఒకటేది చేయొచ్చు, ఈ పర్వదినాలు కీడు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకోండి, ఇంటి ముందు గొబ్బెమ్మను పెట్టండి. అంటే ఆవుది మాత్రమే గొబ్బెమ్మలు పెట్టుకోండి. దాని మీద మైసూరు పాకు లాంటివి కాకుండా మందార పూలు కానీ వేసుకుంటే, బంతిపూలు లాంటివి వేసుకుంటే దిష్టి దోషాలు రాకుండా ఉంటాయి. బియ్య పిండితో కానీ ముగ్గురాలతో కానీ పిండి వేసుకోవచ్చు. ఇప్పుడైతే చాక్ పీసులతో కూడా వేసేటువంటి తరుణం ఉంది కాబట్టి నాముతోనో చాక్ పీసులతో కూడా వేసుకోవచ్చు. పంట భూముల్లో పండేటువంటి పంట 0% కాకుండా దానిలో ఏదో ఒక శాతం అయితే కనుక ప్రభుత్వాలకు కాకుండా ఆలయాల్లో ఏదైనా గురువులకి దానం ఇస్తే మంచిది. ఏదైనా బంగారం లాంటి దానానికి అయితే ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తే చాలా నాకు కూడా ఉత్తీర్ణులుగా ఉపయోగపడేలా ఉంటుంది. ఓకే గురుగారు, మనకి ఉన్న ఎన్నో అనుమానాలు అయితే గురుగారు నివృత్తి చేశారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.